ఇది పక్కన పెట్టు, నీకు దివ్యకేదో లవ్ స్టోరీ కూడా ఉందంట. అదేం లేదు సార్. ఏం పర్లేదు చెప్పోయా. ఈ క్రైమ్ సిచ్యువేషన్స్ గురించి, కేసుల గురించి విని విని చిరాకెత్తింది. నీ లవ్ స్టోరీ గురించి చెప్పు, కాస్త రిలాక్స్గా ఉంటుంది. నాది వన్ సైడ్ లవ్ సార్. వన్ సైడ్ అంటే ఒక్కడవే ప్రేమించావు. సరే, ఎప్పుడు చూసావు తన్ని, ఎలా ప్రపోజ్ చేసావు, ఏంటి? నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు దివ్య మా కాలేజ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయింది. తను చూడగానే నాకు ఏదోలా అనిపించింది. మెల్లగా తనతో ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అలా ఒకరోజు కాలేజీలో రోమియో జూలియట్ నాటకం వేయాల్సి వచ్చింది. అప్పుడు అనిపించింది నా రియల్ లైఫ్ జూలియట్ తనేనని. చేసుకుంటే తననే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అది నా లవ్ స్టోరీ సార్. ఇప్పటివరకు ట్రై చేస్తూనే ఉన్నాను. సార్, మీరెవరిని లవ్ చేయలేదు సార్? నేనా? లవ్వా? ఊరుకోవా బాబు, ఎవరైనా వింటే నవ్వుతారు. నాకు చిన్నప్పటి నుంచి లవ్ ఏంటో తెలుసా? పోలీస్ డిపార్ట్మెంట్. ఎప్పటికైనా స్పెషల్ బ్రాంచ్లో జాయిన్ అవ్వాలి, ఈ క్రైమ్ బ్రాంచ్లో పోస్ట్ కొట్టాలనేది నాకెప్పటి నుంచో ఉన్న డ్రీమ్ అనే కంటే పిచ్చి అనొచ్చు. నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎంత ఇష్టం, ఎంత పిచ్చి అంటే మామూలుగా అందరు సుప్రభాతంతో లేస్తే నేను పోలీస్ పాటలతో లేచేవాడిని. నేను చూసిన సినిమాలు కూడా పోలీస్ సినిమాలే, మిగతా ఏ సినిమాలు చూడలేదు. ఇక లవ్ విషయం అంటావా? లవ్ విషయం పక్కన పెట్టు, నాకు సైట్ కొట్టడం కూడా రాదు. ఇంట్లోనేమో పెళ్లి చేసుకోమని పోరు. సరే, ఆ లవ్ స్టోరీ గురించి పక్కన పెట్టి ఒకసారి దివ్యకు ఫోన్ చేసి నేను రమ్మన్నా అని చెప్పు. అది దివ్య 2 days నుంచి లీవ్లో ఉంది. నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు, ఇంట్లో కూడా లేదు. ఈ కేసు మీకు అప్పగించారని తెలిసి చాలా డిసప్పాయింట్ అయింది. నేను మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా. యా, అండ్ అలాగే సంధ్య చనిపోయిన రోజు ఎవరితో ఫోన్ మాట్లాడిందో అన్ని కాల్ రికార్డ్స్ కూడా తెప్పించు. ఓకే సార్. యా. సార్, దివ్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఓ పని చెయ్యి, 5 minutes తర్వాత మళ్ళీ ట్రై చెయ్యి. ఈసారి ఫోన్ కలిస్తే నేను మాట్లాడతానని చెప్పు. ఓకే సార్. సార్, మీరు ఏమీ అనుకోకపోతే నేను మీకు ఓ విషయం చెప్తాను సార్. గో హెడ్. నాకు తెలిసి ఈ కేసు ఆల్మోస్ట్ ఫినిష్ అయినట్టే. ఎందుకంటే తను ఆత్మహత్య చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. నేను దివ్య అందరినీ ఎంక్వైరీ చేశాం. ఇప్పటివరకు దివ్య టేకప్ చేసిన ఏ ఒక్క కేసు కూడా ఫెయిల్ అవ్వలేదు. సరే చూద్దాం, నేను ట్రై చేస్తాను. ఏం కంక్లూజన్ వస్తుందో చూద్దాం. ఓకే ఓకే సార్, మీరు వెళ్ళొచ్చు. సార్. అమ్మా నాన్న, దయచేసి నన్ను క్షమించండి. ఈ జీవితం మీద విరక్తి కలిగింది, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఈ వయసులో మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను. నాకు చావడం తప్ప మరో మార్గం లేదు. హలో. హలో సార్, నేను దివ్య. యా దివ్య, కాల్ చేయమని చెప్పారంట. యా సంధ్య కేస్ డీటెయిల్స్ మీకు తెలిసే ఉంటుంది. మీరిప్పుడు ఒకసారి ఫ్రీగా ఉంటే ఆఫీస్కి వస్తారా? ఫ్రీగానే ఉన్నాను సార్, 1 hourలో వస్తాను. ఓకే, థ్యాంక్ యూ. For more updates, like, comment, subscribe to our channel.
హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.